వ్యవస్థ అంతా కూడా. మరి ఈ తరుణంలో మళ్ళీ అధిక అప్పులు తీసుకురావడం, తెలంగాణ ప్రజలు నట్టేయటం ముంచే ప్రయత్నమే కదా అది. అసలు ఫస్ట్ మనం ఆర్థికంగా ఎట్లా ఉన్నాం? మరి ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితుల్లో లేనప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మనం చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ ఆర్థికంగా మన రాష్ట్రాన్ని సెట్ చేసుకోవాలి. ఆర్థికంగా సెట్ చేసుకున్న తర్వాత ఆ అమౌంట్ని ఎట్లా డివైడ్ చేయాలనేది ప్లాన్ చేయాలి. అంతేగాని ఓపెన్గానే పైసలు లేవు, నేను ఏం చేయాలి, గత ప్రభుత్వం అప్పు అంటారు. ఏదైనా మాట్లాడితే గత ప్రభుత్వం అప్పు గురించే మాట్లాడతాం. సో మన ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 2 ఏళ్లలో కూడా మనం చేసిన అప్పు ఉంది. ఇక్కడ గత ప్రభుత్వం మంచి చేసింది అనట్లే నేను, కానీ ఈ భారం అంతా ఎవరికి? ప్రజలకే కదా. మనం చేసే వృధా ఖర్చు వల్ల ప్రజలు కదా ఇబ్బంది పడేది. ఇప్పుడు ఒక ఫుట్బాల్ మ్యాచ్ పెట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ని అందరు ఇన్వాల్వ్ చేసి అందరూ మీ వాళ్ళే కనపడతా ఉన్నారు ఆ ఫోటోల్లో. మంత్రులు కొడుకులు, ఎమ్మెల్యేల కొడుకులు, సంబంధం లేని వాళ్ళ కొడుకులు. ఒక పిల్లోడు సెల్ఫీ తీసుకోవడానికి వస్తే తోసేసి ముఖ్యమంత్రి తోసేసిండు. ఆ వీడియో కూడా నేను మొన్న ప్లే చేసిన. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీ ఫ్యామిలీ సరదాలు తీసుకోవడం కోసం వందల కోట్లు పైసలేమో ప్రజాధనం ఖర్చు పెడతారు. ఒక పక్క మళ్ళీ దీన్ని ప్రైవేట్ ఈవెంట్ అని నిన్న టీపీసీసీ ప్రెసిడెంట్ చెప్తా ఉన్నాడు. మరి ఇంత వృధా చేయాల్సిన అవసరం ఏంది? మళ్ళీ 30,000 కోట్లు ఎవడి మీద పెట్టాల్సిన భారం? మళ్ళీ 30,000 కోట్లలో ఏమన్నా కనీస ప్రజలకు అభివృద్ధి జరిగే పరిస్థితి ఉంటుందా? ఏదైతే విద్యారంగం ఇప్పుడు గుర్తొచ్చింది మనకి, ఈ పైసలు కావాలి కాబట్టి విద్యారంగం గుర్తొస్తుంది. లేకపోతే విద్యారంగాన్ని మొత్తానికి గాలి వదిలేసాం మనం. అసలు ఆ విద్యారంగం అనేదే పట్టించుకోకుండా చేసిన మొత్తం 2 ఏళ్లలో విద్యారంగం గురించి మాట్లాడింది చాలా తక్కువ. 1-2 సమయాల్లో తప్పితే ముఖ్యమంత్రి విద్యారంగంలో మాట్లాడిన పెద్దగా స్పీచ్లు ఏం లేవు. విద్యారంగంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడినట్టుగా అవసరమైన చోటకి వెళ్ళే పరిస్థితి లేదు. ఆ ప్రైవేట్ దవాఖానాల ఓపెనింగ్కో, లేదంటే ఆ రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఓపెనింగ్కో వీటికి ముఖ్యమంత్రి పోయింది. గవర్నమెంట్ స్కూల్స్కి, హాస్పిటల్స్కి ఒకసారి పోతే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది? కొన్ని చోట్ల బెడ్లు లేవు, కరెంట్ సప్లై లేదు, వసతులు లేవు హాస్పిటల్స్లో. మరి ఇవన్నీ కూడా మొత్తం ముందు మనం ఒక ముఖ్యమంత్రిగా మనం చేసుకోవాల్సింది గవర్నమెంట్ పరిధిలో ఉన్న, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న ఈ హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ ఎట్లా ఉన్నాయనేది.